బబులోను నదుల దగ్గర కూర్చున్నారట. ఆ నదుల దగ్గర కూర్చొని ఆ నిరవంజి చెట్లకు తమ సితారాలు ఏం చేశారు? ఇక్కడ మీరు వినండి, సితారా దేనికి సాదృశ్యమో తెలుసా? ఆనందానికి, సంతోషానికి సాదృశ్యం. ఇప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ఆనందము, సంతోషాన్ని తీసుకెళ్ళి నిరవంజి చెట్లకు తగిలించారు. నిరవంజి చెట్టు దేనికి సాదృశ్యం అంటే చెప్పండి? నిరాశకు సాదృశ్యంగా కనబడుతుంది. నిరాశ. అవును, బబులోను నదుల దగ్గర కూర్చుంటే బబులోను దేనికి సాదృశ్యం? లోకానికి సాదృశ్యం, ఆచారాలకు సాదృశ్యం, లోక సంబంధమైన పద్ధతులకు సాదృశ్యం కనబడుతుంది. బబులోను ఆ లోకాన్ని వెంబడిస్తే దేవుడు నీకు ఇచ్చిన ఆనందాన్ని కోల్పోతావు. తీసుకెళ్ళి నిరాశ అనబడిన నిరవంజి చెట్లకు తగిలించవలసిన పరిస్థితి వస్తుంది. వీళ్ళు కూడా సితారాలు పాటలు పాడవన్నప్పుడు సితారాలు పట్టుకొని తంబుర సితార నాదములతో అన్నట్టు ఒక పాట పాడితే ఎంత బాగుండేది. అడిగినప్పుడు అలా పాడలేదట. ఆ సితారాలు తీసి చెట్టుకు తగిలించారు. దానికి గల కారణం ఏంటంటే వీరు వెళ్ళి కూర్చున్న స్థలం మంచిది కాదు. నువ్వు కూడా కూర్చుంటున్నావు బబులోను నది దగ్గర. ఏంటంటే బబులోను నది దగ్గర మేమేడ కూర్చున్నామండి మీరు అంటారేమో. బబులోను నది నది అంటే ఇప్పుడు సీరియల్ దగ్గర కూర్చున్నావు, అదే బబులోను నది. సినిమా వస్తుంది టీవీలో, కూర్చున్నావు, అదే బబులోను నది. సెల్ ఫోన్ దగ్గర గంటల గంటలు కూర్చుంటున్నావు, ఈ సెల్ ఫోనే ఒక బబులోను నది. రోడ్డు మీద వాళ్ళు వీళ్ళు కూర్చుంటున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని నీ నోరును పాడు చేసుకుంటున్నావు, అపవిత్రంగా మార్చుకుంటున్నావు. నీ జీవితంలో మాట్లాడకూడని మాటలు కూడా వారితో కలిసి మాట్లాడుతూ ఉన్నారు. అపవిత్రమైన నీ పెదవులు. యెషయా అంటాడయ్యా, నా పెదవులు అపవిత్రమైపోయాయి, ప్లీజ్ ఫైర్ మై లిప్స్. నా పెదవులు నువ్వేం చేయాలా? కాల్చాలి. హల్లెలూయా. ఏంటి నీ జీవితంలో బబులు ఉన్నది? పోర్నోగ్రఫీ ఒక బబులు ఉన్నది, వాట్సాప్ ఒక బబులోను ఉన్నది, ఇన్స్టాగ్రామ్ ఒక బబులోను ఉన్నది, యూట్యూబ్ ఒక బబులోను ఉన్నది. ఈ బబులోను నదుల దగ్గర కూర్చొని 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 ఆఖరికి ఎట్టకేలకు దేవునికి ఇచ్చిన సంతోషం, ఆ సితార అనబడిన సంతోషం తీసుకెళ్ళి దేని మీద పెట్టేస్తున్నావు? నిరవంజి చెట్లు అనగా దురాశలోకి నడిపించేస్తున్నావు. ఉన్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యం అనగా ఆనందం, సంతోషం. ఆశ్చర్యం తన పాదములు తైలముతో తడిపాడట, అంటే ఆనందముతో తడిపాడట, అభిషేకముతో తడిపాడట. ఈరోజు నీ జీవితంలో కూడా శత్రువు ఎప్పుడు పారిపోతాడో తెలుసా? నువ్వు ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, ఇంకా దాడి చేస్తాడు. ఆనందాన్ని, సంతోషాన్ని కలిగి దేవుళ్ళు నడుస్తావో అప్పుడు సాతాను ఏం చేస్తాడో తెలుసా? తోక తిప్పుకొని వెనక్కి పారిపోవటం ప్రారంభిస్తాడు.